ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే అనుదిన వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నమ్ముతున్నాను. ప్రతి దినము దేవుని మాట ద్వారా మీరు బలపడుతున్నారని విశ్వసిస్తున్నాను. దేవుని మాట ఎంత శక్తి కలిగినదంటే మీ జీవితంలో ఎక్కడైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో, ఏ విషయమైతే ఎండిన స్థితిలో ఉన్నారో, ఏదైతే హోప్లెస్ అయిన పరిస్థితులు మీ జీవితంలో ఉన్నాయో, చేదాటిపోయిన పరిస్థితులు ఏమైనప్పటికీ మీరు ఏ పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ యొక్క ప్రతి పరిస్థితిని కూడా దేవుని మాట మార్చగలదు. ప్రతి వాగ్దానమును కూడా విశ్వసించండి. మీ జీవితంలో దేవుడు దాన్ని తప్పక నెరవేరుస్తాడు. మీరు వెళ్తున్న ప్రతి మార్గమును కూడా ఆయన సరళం చేసి ప్రశాంతమైన సమాధానకరమైన మార్గంలో ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నాడు. అదేవిధంగా మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. మీ యొక్క ప్రతి కామెంట్ని నేను చదువుతున్నాను. ఈ వాక్యం చివరిలో ప్రార్థనలు ఏకీభవించండి. మనందరం కలిసి మన ఆత్మీయ కుటుంబములు అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు అనేక మంది జీవితాల్లో కార్యములు ప్రారంభించారు. అవి త్వరలోనే మీరు అందుకోబోతున్నారు. అదే విశ్వాసాన్ని కొనసాగించండి. వాగ్దానాలు స్వంతం చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్యం యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనము. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పెను. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పేరు పెట్టి ప్రభు ఈరోజు నేను పిలుస్తూ ఉన్నారు. నీవు నా సేవకుడువు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీలో నన్ను నేను మహిమపరుచుకుంటాను, అనేక మంది ఎదుట నిన్ను మహిమకరముగా నిలవబెడతాను అని సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే నీవు ప్రస్తుతం ఎటువంటి బలహీన పాత్రగా ఉన్నా, ఎటువంటి పనికిరాని పాత్రగా నీవున్నా, నిన్ను ఆయన ఒక మహిమకరమైన పాత్రగా చేయబోతున్నాడు. నీవు ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు, నేను పనికిరాని వాడను, పనికిరాని దానను, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నా జీవితం అంతా కూడా పాడైపోయింది, నేను దేవునికి దూరం అయిపోయాను, నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, అన్నీ కోల్పోయిన వాడిగా ఉన్నాను, అన్నీ పోగొట్టుకున్న దానిగా ఉన్నాను, ఇక నా ఫ్యూచర్ అంతా అంధకారంగానే ఉంటుందేమో అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రభు పాడైన స్థితిలో ఉన్న నిన్ను మహిమకరంగా చేయబోతున్నాడు. పనికిరాని పాత్రగా ఉన్న నిన్ను పనికొచ్చే పాత్రగా చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మిన నీవు ఆయన సేవకుడు, ఆయన చేతిలో వాడబడే ఒక పాత్రవు. దావీదుని చూస్తే దావీదు కూడా అదే విధంగా అనుకున్నాడు, నేను పనికిరాని వాడనని. ఎందుకంటే గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, గొర్రెలను కాస్తూ ఉన్నాడు, కుటుంబానికి పనికిరాడు, తల్లిదండ్రులకు పనికిరాడు, ఉద్యోగానికి పనికిరాడు, గొప్ప గొప్ప పనులు చేయడానికి దేనికి కూడా పనికిరాడు దావీదు. వారన్నలు అయితే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, వారు రాజు కొలువుల ఉద్యోగస్తులుగా ఉన్నారు, వారు పనికొచ్చే పాత్రలుగా ఉన్నారు. అందుకే దావీదు యొక్క తండ్రి దావీదుని ఎంత మాత్రం కూడా లెక్క చేయలేదు. దావీదు యొక్క అన్నలను గౌరవించాడు, వారిని ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. అయితే దీనులను, పనికిరాని వారిని ఎన్నుకునే ప్రభు మాత్రం దావీదుని చూచాడు. పెంటకుప్ప మీద ఉన్న దావీదును ఉన్నతమైన స్థితిలో ఒక మహిమకరమైన పాత్రగా నిలబెట్టాడు. నిజమే, దేవుని ప్రణాళిక ఆ విధంగానే ఉంటుంది. మనుషులు ఏదైతే వ్యతిరేకిస్తారో, మనుషులు ఏదైతే కాదంటారో, మనుషులు ఎవరినైతే అణిచివేస్తారో, మనుషులు ఎవరినైతే త్రోసివేస్తారో, ఎవరినైతే బలహీనులు అంటారో, ఎవరినైతే పనికిరాని వారు అంటారో, వారిని ఎన్నుకునే ప్రభువు మన ప్రభువు వారిని తన సేవకులుగా చేసుకొని ఆయన కొరకు మహిమకరంగా వాడుకోబోతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు,
నేను మనుషులకు పనికిరాను, దేవునికి పనికిరాను అనుకుంటున్నావా? ఎంత మాత్రం దిగులు పడొద్దు. నిన్ను దేవుడు తన సేవకుడుగా చేయబోతున్నాడు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీ పేరేదైనా నిన్ను పిలుస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుని పిలిచాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు అని. నీవే పేరును కలిగి ఉన్నావో గాని నీ పేరుతో పిలుస్తున్నాడు. నీవు నా సేవకుడువు, నీవు నా సేవకురాలవు. నిన్ను నేను ఎన్నుకున్నాను. నిన్ను నేను మహిమపరుస్తాను, మహిమకరమైన పాత్రగా నిన్ను నిలువబెడతానని. నీవు అనుకోవచ్చు, ఆయన సేవ చేయడానికి నేను పనికిరాని వాడనగా ఉన్నాను కదా అని. ఆయన పరిచర్య అంటే నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడమే పరిచర్య. నీ కుటుంబానికి దేవుణ్ణి చూపించడమే పరిచర్య. నీ బిడ్డలను దేవుని మార్గంలో నడిపించడమే పరిచర్య. నీవు, నీ కుటుంబము, తర్వాత నీ బంధువులు, తర్వాత నీ స్నేహితులు, తర్వాత నీ చుట్టుప్రక్కల ఉన్నవారు అందరినీ కూడా దేవుని వైపు నడిపించడమే. వారికి నువ్వు ఒక రోల్ మోడల్గా, నిన్ను చూచిన వారందరూ ప్రభువును చూచే విధంగా వారి ఎదుట నీవు యేసు స్వరూపంలో, యేసు మాటలు, యేసు క్రియలు, యేసు చేతులు, యేసు చూపులు, ఈ విధంగా యేసు లాంటి జీవితాన్ని నువ్వు కలిగి వారి ఎదుట జీవిస్తూ ఉంటే నిన్ను చూచిన వారందరూ కూడా నీ వలె జీవించడానికి, నిన్ను ఫాలో అవ్వడానికి, నిన్ను ఒక రోల్ మోడల్గా చేసుకోవడానికి ఇష్టపడతారు. అదే ప్రభు యొక్క పరిచర్య. నీవు ఒకవేళ మాటలు చెప్పలేకపోవచ్చు, నీవు ఒకవేళ పాటలు పాడలేకపోవచ్చు, నీవు ఒకవేళ వాక్యం చెప్పలేకపోవచ్చు, నీవు ఒకవేళ ఏది చెయ్యలేని నేను అనుకుంటూ ఉండొచ్చు ప్రస్తుతం. కానీ నీవు మౌనంగా ప్రభువును చూపించడమే అద్భుతకరమైన పరిచర్య. మౌనంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీ క్రియల ద్వారా ప్రభువును చూపించు. యేసు స్వరూపం కలిగి నువ్వు ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉంటే నీ వలె నడవడానికి, నీ అడుగుజాడలో నడవడానికి అనేక మంది నీ వెలుగునకు వస్తారు. అనేక మంది ఎదుట నువ్వు మహిమకరమైన పాత్రగా నిలవబడతావు. దేవుడు నిన్ను రోల్ మోడల్గా చేయబోతున్నాడు. నీవు నీ భర్త ఎదుట నీ క్రియలు చూపించు, నీ భార్య ఎదుట నీ క్రియలు చూపించు, నీ బిడ్డలకు నీ క్రియలు చూపించు, యేసు స్వరూపాన్ని చూపించు. అదే సైలెంట్ గాస్పెల్ అంటే. సైలెంట్గానే ఏ మాట మాట్లాడకుండానే నీ క్రియల ద్వారా నీ కుటుంబం మారుతుంది, నీ భర్త మారుతాడు, నీ బిడ్డలు మారుతారు, నీ భార్య మారుతుంది. ఆ విధంగా ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉంటే నేను నీ కొరకు వాడబడతానయ్యా, నేను నీ సేవకుడనయ్యా, నన్ను వాడుకోండని నీవు ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే ఆయన నిన్ను వాడుకుంటాడు. అనేక మందికి ఆశీర్వాద కారణంగా నేను చేయబోతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నువ్వెక్కడికో వెళ్ళి పరిచయం చేయలేకపోతున్నాను అనుకోవద్దు. నేను ఒక చర్చ్ నడిపించలేకపోతున్నాను అనుకోవద్దు. ప్రతిదినము నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నీవే ఒక సువార్తగా ఉంటే అదే అద్భుతకరమైన పరిచర్య. నీవు ఆయన సేవకుడుగా ఉంటావు. ఆయన సేవకుడిగా ఉన్న నిన్ను దేవుడు తప్పక మహిమపరుస్తాడు. మహిమకరమైన పాత్రగా నిన్ను నిలువబెడతాడు. అందువల్ల ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నేను నీ కొరకు ఈ విధంగా వాడబడుతున్నాయా అని మనలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుంటూ నన్ను వాడుకుండయా అని మన చేతులు దేవుని వైపు ఎత్తి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించారు. ఈరోజు సజీవులంగా నేను స్తుతించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారయ్యా, నీకు వందనాలు. ఈరోజు మందరితో మాట్లాడారు తండ్రి. నీవు నా సేవకుడు అని మమ్మల్ని పిలుస్తున్నారు. నీ పిలుపు కొరకు నీకు కృతజ్ఞతలు తండ్రి. జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులు ఎన్నుకుంటావు, బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనులు ఎన్నుకుంటావు, పనికొచ్చే వారిని సిగ్గుపరచడానికి పనికిరాని వారిని ఎన్నుకుంటావయ్యా. నీ తలంపులు వేరు, నీ ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరయ్యా. మేము ఎప్పుడు కూడా గొప్పవి కోరుకుంటూ ఉంటాం, కానీ నీవు పనికిరాని పాత్రలను కోరుకునే వారిని నీ కోరుకుని సేవకులుగా వాడుకుంటావు. నీ ప్రేమ అద్భుతకరమైనదయ్యా, నీ ప్రణాళిక అద్భుతకరమైనదయ్యా, నీ ఎన్నిక ఎంతో అద్భుతకరమైనది. ఈరోజు నువ్వెవరిని ఎన్నుకోవడానికి వాగ్దానాన్ని ఇచ్చారో ప్రతి ఒక్కరిని కూడా అభిషేకించండి. ఎంతమంది అయితే సిద్ధంగా ఉన్నారో సైలెంట్ గాస్పెల్ చేయడానికి ప్రతి ఒక్కరిని కూడా మీరు అభిషేకించండి. ప్రతి ఒక్కరిని మీరు మహిమపరచండి అయ్యా. నీ మహిమ కొరకు వాడుకోండి తండ్రి. వారి పేరు ఏదైనప్పటికీ ఈరోజు వారి పేరు ద్వారా మీరు వారిని పిలుస్తున్నారు. ఎంతమంది లోబడుతున్నారో ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో అభిషేకించి, ఆత్మవరాలతో నింపి, ఆత్మాభిషేకముతో మీరు నడిపించండి తండ్రి. నీ కొరకు వాడుకోండి అయ్యా. ప్రత్యేకంగా ఈరోజు అనేక మంది బిడ్డలు వారి అవస్థలు మాకు తెలియజేస్తున్నారు కామెంట్స్ ద్వారా. అందరినీ నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను.
ఎవ్వరు కూడా నష్టంలో, కష్టంలో, కన్నీటితో ఉండకూడదు తండ్రి. అందరి జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించండి. ఏ బాధ, ఏ వేదనతో వారు నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు, ప్రతి కార్యం యేసు నామములో సఫలపరచబడునుగాక. ప్రతి విధమైన శోధ నుండి విడిపించబడుదురుగాక యేసు నామములో. ప్రతి కుటుంబంలో రక్షణ కార్యములు జరిగించండి తండ్రి. వ్యసనాల నుండి విడిపించండి. అనారోగ్య బంధకాలను విడిపించి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక బంధకాలను విడిపించండి తండ్రి. ఆర్థిక ద్వారాలు తెరవండి. ఆర్థికంగా నిలవబెట్టండి నాయన. కోర్టు బంధకాలు ఉన్న ప్రతి బిడ్డను కూడా విడిపించండి తండ్రి. ఉద్యోగుల సమస్యలతో సతమతమవుతున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఉద్యోగాల్లో నెమ్మదిని, శాంతిని దయచేయండి. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసిన వారికి చక్కటి ప్రమోషన్స్ ఇవ్వండి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతాలు చేయండి. ఉద్యోగ ప్రయత్నాలను ఆశీర్వదించండి. అనేక సంవత్సరాలుగా దిగులుతో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. వివాహ ప్రయత్నాలను ఆశీర్వదించండి అయ్యా. చక్కటి వివాహాలు జరిగించండి నాయన. గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డల గర్భాలు తెరవండి అయ్యా. అద్భుతకరంగా గర్భఫలం దయచేయండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కొన్ని చేతులు పెడుతున్నాను. చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. వ్యాపారాలు మీరు తోడుగా ఉండండి. వ్యవసాయాలను దీవించండి. చేతి వృత్తులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. స్వంత గృహాలు లేని వారందరికీ స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలందరికీ తోడండి, ముందుకు నడిపించండి. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు అనేక మంది యవ్వన బిడ్డలు. ప్రతి ఒక్కరిని కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. వారి జ్ఞానమును ఇంక్రీజ్ చేయండి. జ్ఞానానికి మూలాధారము నీవే. జ్ఞానాత్మతో నింపండి. ఎలా ప్రిపేర్ అవ్వాలో మీరు గైడ్ చేయండి. చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి సహాయం చేయండి. ఈరోజు పుట్టిన రోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనలు. ఈ సంవత్సరం అంతా ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడేడి నడిపిస్తారని, వారు వెళ్ళి ప్రతి స్థలంలో నీ సన్నిధి తోడుగా ఉంచి జయకరముగా ఈ దినమును ముగించడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను ఆయన సేవకుడుగా చేసుకోబోతున్నాడు. నీ ద్వారా ఆయన మహిమపరచబడబోతున్నాడు. అందువల్ల ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉన్నా భయపడొద్దు. నీవు అనేక మందికి మహిమకు కారణంగా కాబోతున్నావు. ఈ వాగ్దానం నా కొరకే నాతో మాట్లాడిన దేవుడు అన్న వారందరూ తప్పక ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి. నేను నీ సేవకుడనయ్యా, నన్ను వాడుకోండయ్యా అన్న వారందరూ కామెంట్ ద్వారా ఆమెను తెలియచేయండి. మీకు అనుకూలమైతే తప్పక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.